మీననంటే భయపడే ప్రతి ఒక్కరికి జేడీ అనే ధైర్యాన్నిచ్చింది. అలాంటిది నిన్ను డీల్ చేయడం జేడీకి పెద్ద విషయమేం కాదు. నీ అదృష్టం బాగుంది కాబట్టే నువ్వు ఇంకా బతికున్నావు. జేడీ ఎవరో చెప్పి నువ్వు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపో. ఆ జేడీ మీద మెల్లగా పగ తీర్చుకుని చంపేస్తా. నీ మీద ఉన్న కేసులన్నీ పోయేలా చేస్తా. నీకు మళ్ళీ క్లీన్ చీట్ ఇప్పిస్తా. అప్పుడు ఇండియాకి తిరిగి వచ్చేయ్. ఏమంటావు? డీలోకేనా? డీలోకే బాయ్. కానీ ప్లాన్లో చిన్న చేంజ్. నేను సిటీలో ఉన్నప్పుడే జేడీ టీంలో అందరినీ చంపాక జేడీ మాత్రమే మిగులున్నప్పుడు జేడీ ప్రాణాలు తీసే ఒక్క క్షణం ముందు జేడీ ఎవరో మీకు చెప్తాను. ఆ తరువాత ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేస్తా. నా మీదకి ఏ కేసు రాకుండా మీరు చూసుకోవాలి. సరే, నువ్వన్నట్టే కానీ. బాయ్, వాడంటే తెలియక మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసిన మీరు కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడా? జేడీ టీంకి తప్ప ఇంకెవరికీ తెలియని మోహాన్ని నీ కొడుకు చూశాడు. జేడీ మీద సగం గెలిచాడు, ఇంకో సగం గెలవాలనుకుంటున్నాడు. గెలవనిద్దాం. ఇన్ని రోజులు జేడీ ప్రాణాలు నాదనుకున్నా అవినాష్. కాబట్టి జేడీని ఇద్దరం కలిసి చంపుదాం. సరే భాయ్, ప్లాన్ చెప్పండి. మినిస్టర్, బాయ్, ఎల్లుండి మాంకాలమ్మ జాతరకు నువ్వు వెళ్తున్నావు కదా? వెళుతున్నాను బాయ్. అయితే నీకు థ్రెట్ ఉందని అడిషనల్ సెక్యూరిటీ కింద జేడీ కీడీలని అసైన్ చేయమని చెప్పు. హోమ్ నుంచి కూడా నేను మాట చెప్పిస్తాను. అలాగే బాయ్. ఆ జాతరలో అవినాష్, ఎల్లుండి మనం గుడికి వెళ్లేలోపు నువ్వేం చేయాలో అర్థమైంది కదా? అర్థమైంది భాయ్. మిగతా ప్లాన్ సంగతి మీరు చూసుకోండి. సరే, ఎల్లుండి పొద్దున కలుద్దాం. జేడీ, జేడీ, జేడీ. నా పని ఈజీ చేయడానికి నువ్వు సిటీ అంతా శత్రువుల్ని పెంచుకుంటూ పోతున్నావు. ఈ 2 రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నావో అన్నీ చేసి ఎల్లుండి నీ చావుకి ముహూర్తం పెట్టా. మీనంతో గేమ్స్ ఆడితే ఏమవుతుందో, మీనన్కి ఎదురెళ్తే ఏమవుతుందో మీ డిపార్ట్మెంట్కి మళ్ళీ తెలిసేలా చేస్తా. నీ చావుతో ఈ మీనన్ మీద భయం మళ్ళీ అందరికీ మొదలవుతుంది.